మరో రూపంలో వేయాల్సిన అవసరం వస్తుంది. కాకపోతే రైతాంగం గమనించాల్సిందంటే మొక్కకు కావాల్సింది నత్రజని, యూరియా కాదు. యూరియా అనేది ఒక మార్గం, ఈజీగా దొరికే మార్గం, చౌక మార్గం. కాబట్టి అందరూ దాని వైపు చూస్తున్నారు. కానీ తద్వారా ఈ రోజు నేల ఆరోగ్యం పాడవుతుంది, నీరు ఆరోగ్యం పాడవుతుంది, ఆ పంట ద్వారా వచ్చే ఉత్పత్తులు మనం తినడం వల్ల మానవ ఆరోగ్యం పాడవుతున్నది. సో యూరియా వాడకం అనేది ఎంత తగ్గిస్తే మీకు ఇమీడియట్ గా కొంత ఈడు తగ్గినట్టు కనిపించవచ్చు, ఆకుపచ్చదనం తగ్గొచ్చు. కానీ దీర్ఘకాలికంగా ఆరోగ్యకరమైన ఆహారము, ఆరోగ్యకరమైన నేల, నీరు ఉండి భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. సో కాబట్టి రైతులు ఒక యూరియా వేస్తేనే పంట వస్తుంది అనే ఒక భ్రమ అనేది దానికి బయటపడాలి. యూరియా ఎక్కువ వాడటం వల్ల కొత్త కొత్త చీడ పీడ పురుగులు కూడా వచ్చే ప్రమాదం ఉంది, అది వాస్తవం. కాబట్టి ఒక మోస్తరు మించి యూరియా వాడడం వల్ల ప్రమాదం. ఈ అంశం మీద కూడా మేము అగ్రికల్చర్ యూనివర్సిటీ తరఫున 6 వారాలు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమంతో మే 12 నుంచి జూన్ 24 వరకు మేము ప్రతి గ్రామానికి వెళ్లి 1,20,000 మంది రైతాంగానికి 1,200 గ్రామాలలో అవగాహన కల్పించాం ఇదే అంశం మీద. ఇది ఏప్రిల్, మే, జూన్ లో అంటే ఒక బాధ్యతగా, ఎందుకంటే ఇది చాలా మందిలో రైతులు అవగాహన పెంచాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టింది. కొంత మార్పు వచ్చింది, కానీ ఆల్ సడన్ గా రాదు అంత ఈజీగా. మనం ఆల్టర్నేట్ చూపించాలి. ఈ ఆల్టర్నేట్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా నానో యూరియా వచ్చింది. నానో యూరియా ఒక 150 ml బాటిల్లో, చిన్న బాటిల్లో దొరుకుతుంది. దాని విలువ సుమారుగా ఇఫ్కో ఇచ్చిన రేట్ ప్రకారం 225 రూపాయలు. ఈ 225 రూపాయలు పెట్టి కొన్న 150 ml సీసాలో ఉండే ఈ నానో యూరియా, ద్రవ రూపంలో ఉండే ఈ నానో యూరియా సుమారుగా ఒక బస్తా యూరియాలో ఎంత నత్రజని ఇస్తుందో మొక్కకు అంత ఇస్తుంది. కాకపోతే వాటి యొక్క సామర్థ్యం మీద, వాటి వాడకం మీద పూర్తి అవగాహన లేదు రైతాంగం. సార్ యూరియాలో ఇచ్చినంత 100% ఎఫిషియన్సీ నానో యూరియా ఉండకపోవచ్చు. కొంత నానో యూరియాలో మనం స్ప్రే చేస్తాం కాబట్టి ద్రవ రూపంలో ఉంటుంది. ముఖ మీద స్ప్రే చేసినప్పుడు కొంత ఆవిరి రూపంలో గాలి కొంత వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అది ఒక మంచి ఆల్టర్నేట్ మార్గం. నేల ఆరోగ్యం దెబ్బతినదు. ఎందుకంటే ఇది నేల. ఇప్పుడు నానో యూరియా యూజ్ చేసిన వాళ్ళు సరిగ్గా దిగుబడి రాలేదు, దానివల్ల నష్టం జరిగిందని చాలా మంది అంటారు. నిజమేనా, వాస్తవమేనా? అది మీకు ఇప్పుడు చెప్పాను కదా, యూరియా వేయగానే మీకు విత్-ఇన్ 3 days లో ఒక పచ్చదనం ఇమీడియట్ కనిపిస్తున్నాం. నానో యూరియా అనేది మనకు భూమిలో కాదు వేయాల్సింది, వేరు. ఈ పంట ఆకు మీద అంటే మొక్క మీద స్ప్రే చేస్తాం. ఇప్పుడు పురుగు మందులు ఏ విధంగా స్ప్రే చేస్తారో అదే పద్ధతిలో నానో యూరియా స్ప్రే చేస్తాం. అది ఆకు ద్వారా అది అబ్జర్వ్ అయ్యి మొక్కలకు వెళ్ళిపోతుంది నత్రజని. సో ఈ ప్రాసెస్ లో కొంత మీకు గాలిలో ఆవిరి అవి కొంత మీకు నత్రజని లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఉన్న వాటిలో ఇది బెస్ట్ ఆల్టర్నేటివ్. ఎందుకంటే సాయిల్లో మొక్క, నేల ఆరోగ్యం పాడు కాదు. మీకు కొంత కాకుండా ఒక బాటిల్ బదులు 1.5 వేసుకోవచ్చు, ఇక్కడ నష్టం లేదు. ఎందుకంటే అంత పెద్ద ఏదో సబ్సిడీ కూడా లేదు, ఇది కాస్ట్. అందుకని కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే, కేంద్ర ప్రభుత్వం ఓవరాల్ చెప్పే విధానానికి గ్రౌండ్ విధానానికి చాలా తేడా ఉంది. అంటే నేను ఇక్కడ ఏం రాజకీయ విమర్శ కాదు, ఒక ఎకానమిస్ట్ చెప్తున్నాను. ఈ రోజు ప్రధానమంత్రి గారు జాతీయ స్థాయిలో ప్రకృతి వ్యవసాయాన్ని, సేంద్రియ వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తారు. ఇది మంచి పరిణామం, అందరం మనం వెల్కమ్ చేయాల్సిన అంశం. దానికి అనుగుణంగా విధానాలు ఉండాలి. మీరు ఒకవైపు సేంద్రియ వ్యవసాయాన్ని, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఇలా సేంద్రియ ఎరువుల మీద సబ్సిడీ లేదు, నానో ఎరువుల మీద సబ్సిడీ లేదు, ఇక ఈ గ్రీన్ లీఫ్ మాన్యూర్స్ లాంటి విత్తనాల మీద కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ లేదు. కేవలం యూరియా మీద మాత్రం 90% సబ్సిడీ ఉన్నది. సో ఇది ఏమిటి, మన లక్ష్యానికి మన విధానానికి చాలా వ్యత్యాసం ఉన్నది. అందుకని ఈ సందర్భంగా రైతాంగం కూడా గమనించాల్సిందంటే, ఇది కేంద్ర ప్రభుత్వ విధానంలో కూడా కొంత లోపం ఉన్నది, ధరల విధానం లోపం ఉన్నది. దీన్ని సరి చేసుకోవాలి. సరే, ఇప్పుడు రాజకీయంగా యూరియా ధర పెరిగితే రైతులలో కొంత రాజకీయంగా అసంతృప్తి ఉంటుందని, కానీ అక్కడ ధర పెంచడం అనే సమస్య కాదు. మీకు డిఏపి, కాంప్లెక్స్ ఎరువుల ధర తగ్గించండి. యూరియా ధరలు మీరు పెంచడానికి పక్కకు పెడితే కనీసం ఇప్పుడు 1,500 రూపాయలు డిఏపికి ఎట్లా పెడతారు ఒక బస్తకు, అదే 260 రూపాయలు ఇక్కడ యూరియా దొరుకుతున్నప్పుడు. ఇది సింపుల్ లాజిక్ కదా ఇది. ప్లస్ మీరు సేంద్రియ ఎరువు మనం ప్రోత్సహిస్తాం. జాతీయ స్థాయిలో ప్రకృతి వ్యవసాయం అనేది మనం పెద్ద ఎత్తున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకప్ చేసింది. మంచి పరిణామం, ఇట్స్ వెరీ గుడ్ ఇనిషియేటివ్. కానీ దానికి అనుకున్నట్టు మీకు విధానం ఏది, దానికి ప్రోత్సాహాలు ఏవి, దానికి ఎంకరేజ్మెంట్, ఇన్సెంటివ్స్ ఏవి, సబ్సిడీస్ ఏవి. కాబట్టి ఇవన్నీ ఒక హోలిస్టిక్ గా, రాజకీయంగా ఈ రాష్ట్రాలు కేంద్రాన్ని రాష్ట్రాలు విమర్శించుకోవడం ఏమాత్రం అర్థం లేదు. సమస్య అనేది మొత్తానికి ఒక హోలిస్టిక్ గా చూసినప్పుడు. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిన్న అన్నారు క్యాన్సర్ వస్తుంది,
యూరియాస్ వాడితే చాలా దేశాలు తిప్పి పంపుతున్నాయి అన్నది ఒక మాట అన్నారు. వాస్తవమేనా? ఇది 100% అంటే ఒక హై టోన్ లో చెప్పారు చంద్రబాబు గారు. 100% కరెక్ట్. క్యాన్సరే కాదు, యూరియా కెమికల్స్ ద్వారా హై యూజ్ కెమికల్స్ ద్వారా వచ్చే ఆహార పదార్థాలు ఆరోగ్యానికి చాలా హానికరం. ఈరోజు ఎగుమతి చేయలేకపోతున్నాం మనం. ఈరోజు భారతదేశము ఉదాహరణకు వరి ఈరోజు 5 నుంచి 6 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం సర్ప్లస్ ఉంది దేశం. ఇలా మనకు ఎగుమతి చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కానీ యూరోప్ గానీ, అమెరికా గానీ, ఆస్ట్రేలియాకు అంటే ఒక అభివృద్ధి చెందిన హై ఇన్కమ్ దేశాలకు మన ఎగుమతి చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే కేవలం ఇది ఈ ఫుడ్ రెసిడ్యూస్ అనేది మీకు ఆ అవశేషాలు కనిపిస్తున్నాయి. మీరు ఇండెప్త్ అనాలిసిస్ చేస్తే మనం ఇచ్చే ఫుడ్ క్వాలిటీ సర్టిఫికేషన్ ఈ దేశాలు ఒప్పుకో. అక్కడికి వెళ్ళిన తర్వాత మన వస్తువు, మన యొక్క వ్యవసాయ ఉత్పత్తులు మనం ఎగుమతి చేసినప్పుడు అక్కడ ఆయా దేశాలకు వెళ్ళిన తర్వాత ఆయా దేశాల్లో ఉండే వ్యవస్థ మళ్ళీ ఈ క్వాలిటీ చెక్ చేస్తాం. ఏ మాత్రం అవశేషాలు మనం తిరిగి పంపిస్తున్నాం. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఆఫ్రికాకు లేదంటే ఫిలిప్పైన్స్, మియన్మార్ ఇలాంటి దేశాలకి మనం ఎగుమతి చేస్తున్నాం తప్ప ఈ హై క్వాలిటీ హై ఇన్కమ్ కంట్రీస్ కి మనం యూరోప్ లాంటి కంట్రీస్ మనం చేయలేకపోతున్నాం. ఎందుకంటే బికాస్ ఆఫ్ కెమికల్స్. కానీ మనం తింటున్నప్పుడు క్యాన్సర్ వస్తుంది, రకరకాల జబ్బులు వస్తాయి. ఈ రోజు అందుకని ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాలి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విధానాన్ని మార్చి రాజకీయంగా పక్కకు పెట్టండి. రాజకీయంగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి ఏ రాజకీయ పార్టీకైనా. దాన్ని పక్కకు పెట్టి యూరియా ధరను సబ్సిడీ కొంత తగ్గించి ఆ సబ్సిడీని రైతాంగానికి సబ్సిడీ ఇవ్వాలి. నేను చెప్పేది యూరియా మీద మాత్రమే సబ్సిడీ తగ్గించాలి. ఆ సబ్సిడీని సేంద్రియ మీద ఇవ్వండి, నానో యూరియా మీద ఇవ్వండి, డిఏపి కాంప్లెక్స్ మీద ఇవ్వండి, గ్రీన్ లీఫ్ మ్యాన్స్ మీద ఇవ్వండి. ఇప్పుడు మిగతావేవి షార్టేజ్ లేదు, ఓన్లీ యూరియా మాత్రమే షార్టేజ్. చౌక అదే చెప్తున్నా కదా మీకు, చౌక 90% మీకు సబ్సిడీ ఇచ్చి అంత చౌకగా మీకు చెప్పారు కానీ ఇప్పుడు కదా. మరి మళ్ళీ సబ్సిడీలు పెంచితే ప్రతిపక్షాలు గొడవ వేస్తాయి. అంటే సబ్సిడీ తగ్గిస్తే మీరు రైతులకు అన్యాయం చేస్తారని గొడవ చేయరా?